100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. నమస్తే, వెల్కమ్ టు హెల్తీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. సో నర్వ్స్ వీక్నెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే, అంటే నరాల బలహీనత గురించి మాట్లాడినట్లయితే, చాలా యంగేజ్లో కూడా ఈ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నట్లుగా మనకి కామెంట్స్లో తెలుస్తుంది. పెద్దవాళ్ళల్లో వచ్చే ఈ నరాల బలహీనత చిన్న ఏజ్లో రావడానికి గల కారణాలు ఏంటి, మరి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. సో ఈ నర్వ్స్ వీక్నెస్ అనేది ఎందుకు వస్తుంది? ఇదేమైనా వంశపారంపర్యంగా జెనెటికల్గా ఏమైనా వస్తుందా, లేకపోతే మన పని ఒత్తిడి వల్లనో, టెన్షన్స్ వల్లనో ఏమైనా శరీరంలో మార్పులు జరిగే అవకాశం ఉంటుందా సార్? చాలా వరకు మన జీవన విధానంలో, ఆహార విధి విధానంలో సక్రమంగా ఫాలో కాకపోవడం చేతనే నరాల బలహీనత వస్తుందమ్మా ఎక్కువ శాతం మందిలో. ఈ నరాల బలహీనతకి పోషకాహార లోపము ఎక్కువ శాతం మందిలో కారణంగా ఉంటుంది. పోషకాహార లోపం అంటే ముఖ్యంగా ఈ బి కాంప్లెక్స్ విటమిన్స్, అదేవిధంగా కొన్ని రకాల మినరల్స్, కాల్షియము, ఫాస్ఫరస్, మెగ్నీషియము, ఇలాంటి వాటి లోపాల వల్ల కూడా ఈ నరాల బలహీనత వస్తూ ఉంటుందమ్మా. కొంతమందిలో షుగర్ వ్యాధి ఉన్నప్పుడు, ప్రథమ దశలో ఉన్నప్పుడు అలాంటి ఇబ్బందులు ఎక్కువ శాతం మందిలో ఉన్నది. కానీ షుగర్ పెరిగే కొద్దీ, అంటే షుగర్ ఉండి చాలా కాలం నుంచి ఉండేటువంటి పరిస్థితి ఉన్నట్లయితే క్రమక్రమంగా నరాల బలహీనత రావడం కూడా జరుగుతుంటుంది. అదేవిధంగా అధికంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా నరాల బలహీనత కలుగుతూ ఉంటుంది. దీంతో పాటు వాళ్ళు వాడేటువంటి కృత్రిమ రసాయన ఔషధాలు, ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు, సో వాటి వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్గా నర్వస్ వీక్నెస్ వచ్చేస్తుంటుంది. అదేవిధంగా కొన్ని రకాల జబ్బుల్లో కూడా నరాల బలహీనత కలుగుతుంటుంది. అంటే రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు రావడం కానీ, మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు ఉండడం కానీ, ఇలాంటి వాటి వల్ల కూడా నరాల బలహీనత కలుగుతుంటుంది. ఇంకొంత మందిలో ఆల్కహాల్ విపరీతంగా సేవించడం వల్ల కూడా నరాల బలహీనత కలుగుతుంటుంది. ఇట్లా మరి ఈ నరాల బలహీనతకు కొన్నిటిలో స్పష్టంగా కారణం చెప్పడానికి వీలవుతుంది. కొన్నింటిలో కొంతమందికి ఎలాంటి స్పష్టమైన కారణం ఉండదమ్మా. ఈవెన్ హార్మోన్ అప్ అండ్ డౌన్ అయిన, కొన్ని రకాల హార్మోన్స్ అప్ అండ్ డౌన్ అయినప్పటికీ నరాల బలహీనత కలుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు హైపోథైరాయిడిజము, హైపర్ థైరాయిడిజము, ఇట్లా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అన్నప్పుడు నరాల బలహీనత కలుగుతూ ఉంటుంది. సో వీటన్నిటిని మనం పరీక్షల ద్వారా గుర్తుపట్టవచ్చు. సమస్య క్లారిటీ ఉన్నప్పుడు పరిష్కారం కూడా క్లారిటీ ఉంటుంది. కానీ కొంతమందిలో ఎలాంటి పరీక్షలు చేసినప్పటికీ అన్నీ నార్మల్గా ఉంటాయి. కానీ నరాల బలహీనత, కాళ్ళు చేతులు తీపులు, నీరసము, నిస్త్రాణ, అంతుబట్టని అంతుచిక్క నీరసాలు, బలహీనత, ఆహారం బాగానే తీసుకుంటుంటాడు, నరాల బలహీనత వీక్నెస్ అంటాడు. నిద్ర బాగానే పోతుంటాడు, వీక్నెస్ ఉంటుంటాడు. పలానా చోటుకి పోయి చిన్న పని చేసుకురావాలంటే నా వల్ల కాదు, రేపు పోతానంటాడు. నిన్న చేసావంటే నేను చేత కాలేదు కాబట్టి చేయలేదు, మళ్ళీ పోతానంటాడు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చరణం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. సో దీనికి ఏంటంటే పోషకాహార లోపం ఒక కారణం అయితే, పోషకరహితమైనటువంటి జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ విచ్చలవిడిగా విపరీతంగా తీసుకోవడం కూడా మరొక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చమ్మా. సో ఈ రోజుల్లో ఏమంటే ఆహారం ఎక్కువగా తీసుకుంటున్నాం కానీ పోషక రహితమైనటువంటి ఆహారం తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు, 7 సార్లు ఆహారం తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి పోషకాహార లోపం ఉండకూడదు కదమ్మా. ఇంకా మీకు ఎక్కువ ఫుడ్ తినేవాడికి ఇంకా నీరసం వచ్చేస్తుంది. సో దీనికంతా ఏం జరుగుతుందంటే, మనం బ్రాడ్గా ఆలోచన చేస్తే కణాల్లో శక్తిని కలుగజేసేటువంటి మైటోకాండ్రియా అనేటువంటి నిర్మాణాలు ఉంటాయమ్మా. ఈ మైటోకాండ్రియా అనేటువంటి నిర్మాణాలు చక్కగా సమర్థవంతంగా పనిచేసేసి, మైటోకాండ్రియాలు సెల్లో బాగా ఉన్నప్పుడు నీరసము, నిస్త్రాణ, బలహీనత ఇలాంటివి ఉండవు. సో అవి తక్కువగా లోపల సెల్లో ఉన్నప్పటికీ, లేకపోతే సమర్థవంతంగా పనిచేయనప్పటికీ ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుంది. సో ఈ రోజుల్లో మరి 3 పూట్ల, ఉదయం పూట బాగా టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం పూట బాగా కడుపు నిండా భోజనం చేస్తాం, రాత్రి పూట మళ్ళీ భోజనము టిఫిన్ కడుపు నిండా చేస్తాము. మళ్ళీ ఈ మధ్యలో మొహమాటం కొద్దను ఇంకొక పార్టీను, ఇంకొక కార్యక్రమం, ఇంకోటి మధ్యలో ఫుడ్ తీసుకుంటాము. మరి ఇవన్నీ ఉన్నప్పుడు నరాల బలహీనత రాకూడదు. సో ఇలాంటి ఆహారం తీసుకున్నప్పటికీ సూక్ష్మ పోషకాల లోపం జరుగుతుంది. సో వీటిల్లో స్థూల పోషకాలు, ఉదాహరణకి మనం ఇడ్లీలు తిన్నాం అనుకున్నామా, 5 ఇడ్లీలు, 6 ఇడ్లీలు, 10 ఇడ్లీలు ఎవరికి ఇష్టమైనది తింటుంటారు. మరి ఇడ్లీలు తిన్నప్పుడు దాంట్లో పిండి పదార్థాలు ఉంటాయి, నరాల బలహీనత రాకూడదు. మధ్యాహ్నం అన్నం తింటాం, నరాల బలహీనత రాకూడదు. మరి ఇంత తిన్నప్పటికీ నరాల బలహీనత ఎందుకు వస్తుందంటే, సో సూక్ష్మ పోషకాంశాలు దాంట్లో లోపం జరిగిపోయినాయి. పాలిష్డ్ ఫుడ్ తింటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్, బియ్యంతో చేసిన పదార్థాలు విపరీతంగా వాడుతున్నాము. సో ఉపయోగపడేటువంటి
ముఖ్యమైనటువంటి ఆహారాన్ని తౌడును పక్కన వారేసేసి తౌడును పక్కన వారేసి పాలిష్ రైస్తో తయారు చేసుకున్నటువంటి పదార్థాలని తింటున్నాం. పిండి పదార్థాలు తప్ప ఏమున్నాయమ్మా, క్యాలరీస్ తప్ప ఏమున్నాయమ్మా. సో వీటి వల్ల ఏం జరుగుతుందంటే సో మైటోకాండ్రియా పనిచేయదు. పిండి పదార్థాలు ఉన్నప్పటికీ శక్తినిచ్చేటువంటి పిండి పదార్థాలు, ఇతర పదార్థాలు మనం కణానికి అందించినప్పటికీ సూక్ష్మ పోషకాలు లేనిది మైటోకాండ్రియా నిద్రణ స్థితిలో ఉండిపోతుంది. ఆ మైటోకాండ్రియా పనిచేసినప్పుడు నీకు శక్తి వస్తుంది. ఎక్కడొస్తుందమ్మా? సో సూక్ష్మ పోషకాలు అందించగలిగినప్పుడు ఆ యొక్క పరిస్థితి లేకుండా ఉంటుంది. మరి అలాంటి ఔషధాన్ని వాడుకోవాలంటేమా సో కారణం స్పష్టంగా తెలిసి నీరసం నిస్తారణ వచ్చినప్పటికీ, కారణం స్పష్టంగా తెలియకుండా నీరసం నిస్తారణ వచ్చినప్పటికీ, ఏది ఏమైనప్పటికీ మనకు తగ్గడం ప్రధానం. వైద్యులు సూచించిన మేరకు ఆ ఔషధాలు వాడుకుంటూ కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలో బ్రహ్మాండమైనటువంటి ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోగలిగితే అత్యంత త్వరగా, శీఘ్రంగా, వెంటనే సత్వరమే నరాల్లో చైతన్యం వచ్చేసి, రక్తనాళాల్లో చైతన్యం వచ్చేసి, బ్రెయిన్లో చైతన్యం వచ్చేసి సమర్థవంతంగా మంచి ఇదిగా స్ట్రాంగ్గా తయారయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నాం. అంత యాక్టివ్గా తయారవుతారు అనమాట. చలాకీగా, చాకచక్యంగా తయారవుతారు మనుషులు కూడా. సో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం ఉపయోగపడుతుందమ్మా. సో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నామా. నేను చెప్పడమే తౌడు గురించి చెప్పాను. అది ఎందుకు పనికిరాని చెత్త ఔషధంగా మనం బయట పారేస్తున్నాం. చెత్త ఔషధం కూడా చెప్పకూడదమ్మా, ఎందుకు పనికిరానిగా పారేసేస్తాం. ఆ తౌడు ఇప్పుడు అవసరమవుతుంది. పూర్వకాలం మనం తౌడు ఉన్నటువంటి బియ్యంతో చేసుకున్న పదార్థాలు తిన్నారు కాబట్టి మరి వాళ్ళు 3 పూట్ల 2 పూట్ల ఆహారం తిన్నప్పటికీ అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. మనం రోజు 7-8 సార్లు తిన్నప్పటికీ వాళ్ళలో కనీసం 25% కూడా వాళ్ళ గట్టితనము, ఆ యొక్క బలం మనకు లేకుండా పోతుంది. సో తౌడు అవసరం ఉందమ్మా ఇప్పుడు. సో తౌడు ఒక 50 గ్రాములు తీసుకోవాలి. మంచి తౌడు మనకు మార్కెట్లో దొరుకుతుంది. సో అశ్వగంధ చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోవాలి. ఏలకుల పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. సో తౌడు 50 గ్రాములు, అశ్వగంధ చూర్ణం 50 గ్రాములు, ఏలకుల పొడి 50 గ్రాములు. సో ఈ 3 పదార్థాలు బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఔషధం తయారైపోతుందమ్మా. సో అశ్వగంధలో కూడా ఈ యొక్క మైటోకాండ్రియాను శక్తివంతం చేసి సమర్థవంతంగా పనిచేసేందుకు ఉపయోగపడేటువంటి అమైనో గ్లైకాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయన్నమాట. సో వీటి వల్ల కూడా మైటోకాండ్రియా శక్తివంతంగా తయారైపోతుంది. ఏలకుల్లో ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాలు కూడా ఆ విధంగా పనిచేస్తాయి. సో ఈ 3 పదార్థాలు కలిపి ఔషధంగా తయారు చేసుకుని రోజు ఒక్కసారి కానీ, సమస్య మరీ ఎక్కువగా అంటే రోజు 2 సార్లు కానీ, ఒక 1/2 టీ స్పూన్ పౌడర్ కప్పు పాలల్లో కానీ, కప్పు నీళ్ళలో కలిపి కానీ తీసుకుంటున్నారమ్మా. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ ఈ యొక్క ఔషధాన్ని తీసుకోవడం వల్ల మరి ఏ కారణం వల్ల నరాల బలహీనత సమస్య వచ్చినప్పటికీ ఆ యొక్క కారణాలన్నింటినీ త్వరగా చక్కదిద్దేందుకు ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. కారణం లేనప్పటికీ ఇది పనిచేస్తుంది, కారణం ఉన్నప్పటికీ ఇది పనిచేస్తుంది. సో నరాల బలహీనత ఉన్న వాళ్ళందరికీ కూడా సార్ ఇప్పుడైతే చెప్పారు చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. మేము కూడా ఇంకా అవేర్నెస్ కల్పించే వీడియోస్ మధుసూదన్ గారితో చేస్తూనే ఉంటాము. మాట్లాడుకున్నట్లయితే చాలామందికి ప్యారలైజ్ అయిన తర్వాత డిపెండెన్సీ పెరిగిపోతూ ఉంటుంది. మరి ఈ పక్షవాతానికి ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది, త్వరగా రికవర్ అవ్వడానికి ఎలాంటి మెడిసిన్, ఎన్నాళ్ళు, ఎప్పుడెప్పుడు వాడాల్సి వస్తుంది, ఈ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సో ఎయిదర్ ఫిమెన్ ఆర్ మెన్ అంటే ఆడవాళ్ళలో, మగవాళ్ళలో ఎవరిలో వచ్చినా కానీ, చిన్నపిల్లల్లో కానీ పక్షవాతం అనేది వేరే వాళ్ళ మీద ఆధారపడి నడవడానికి కానీ, పనులు చేసుకోవడానికి కానీ చాలా ఇబ్బందిని ఫేస్ చేస్తూ ఉంటారు. మరి వీళ్ళందరికీ కూడా త్వరగా ఆ పక్షవాతం నుంచి బయటపడాలి అన్నప్పుడు మన ఆయుర్వేదంలో ఎలాంటి వైద్య విధానం అనేది ఉండింది? ఓకేమ్మా. నిజంగా ఈ మధ్యకాలంలో ఈ యొక్క సమస్య చిన్న వయసులోనే మొదలయ్యి కొన్ని కుటుంబాలు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. సో నిజంగా ఇంటి యజమానికి కానీ, యజమానురాలికి కానీ అనుకోకుండా ఊహించని పరిస్థితుల్లో సడన్గా వచ్చేటువంటి సమస్య కాబట్టి ఈ సమస్య వచ్చినప్పుడు మరి ఆ కుటుంబ పరిస్థితి వర్ణాతీతం అమ్మా. యజమానికి వచ్చిన సమస్య ఉంటుంది, యజమానురాలకు వచ్చిన సమస్య ఉంటుంది. సో ఈ పక్షవాతం సర్వసాధారణంగా 2 కారణాల వల్ల వస్తుంది. మెదడులో రక్త సరఫరా సరిగ్గా జరగకపోవడం వల్ల, రక్త సరఫరా ఆగిపోవడం వల్ల ఒక కారణం వల్ల, రక్తనాళాలు చిట్టడం వల్ల, మెదడులో రక్తనాళాలు చిట్టడం వల్ల కూడా పక్షవాతం వస్తుంటుందమ్మా. సో మెదడులో జరిగేటువంటి చర్య ఇదంతా జరిగినప్పటికీ దాని యొక్క ప్రభావం మాత్రం దేహం మీద ఉంటుంది ఎక్కువ శాతం. సో ఏ విధంగా అయితే మనం కరెంట్ స్విచ్ ఒక చోట ఆన్ చేస్తే దాని యొక్క ప్రభావంలో మరొక చోట ఫ్యాన్ కానీ లేకపోతే ఒక లైట్ కానీ మరొకటి కానీ వెలుగుతుందో అదే పద్ధతిలో మెదడులో ఈ ప్రాసెస్ జరిగినా దాని యొక్క ప్రభావం మాత్రం మిగతా శరీరం మీద ఉంటుందమ్మా. సో చాలా మంది ఏమనుకుంటారంటే కాలు చెయ్యి చచ్చుబడిపోతే ఇక్కడనే సమస్య అని అనుకుంటారు, కానీ ఇక్కడ ఏ సమస్య ఉండదమ్మా, మెదడులోనే సమస్య ఉంటుందన్నమాట. సో దాన్ని మనం రెక్టిఫై చేయగలగాలి. సో మరి ఈ యొక్క పక్షవాతం నేను చెప్పినటువంటి పద్ధతులు ఏ కారణం వల్ల వచ్చినప్పటికీ ఈ అతలాకుతం అయిపోతుందమ్మా. వాళ్ళ యొక్క కుటుంబ
పరిస్థితి సడన్గా వచ్చేటువంటి సమస్యమా. జనరల్గా అతి కొద్ది శాతం మందిలో మాత్రము ముందు కనీసము ఒక 3 రోజుల ముందు కానీ, ఒక రోజు ముందు కానీ, 5-6 రోజుల ముందు కానీ, మ్యాక్సిమం వారం ముందు కానీ సూచనలు తెలియజేస్తుంటుంది అనమాట. సో కొంచెం వీక్నెస్ రావడము, చెయ్యి వీక్నెస్ రావడము, కాలు వీక్నెస్ రావడము, మాట తడబడము, ఇటువంటివన్నీ జరుగుతుంటాయి కొద్ది శాతం మందిలో. సో వాళ్ళు వెంటనే డాక్టర్ను సంప్రదించి చికిత్స చేయించుకొని మెడిసిన్స్ వాడుకోగలిగితే మరి మంచిది. కొంతమందికి ఎటువంటి లక్షణాలకు సడన్గా వచ్చేస్తుందమ్మా. సో అట్లా ముందు కొన్ని లక్షణాలు సూచనప్రాయంగా వచ్చేటువంటి పరిస్థితిని వచ్చేసి ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్స్ అంటారమ్మా. ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్స్ ఆఫ్ ద బ్రెయిన్. సో కొద్దిగా అట్లా కనిపిస్తుంటాయి, తగ్గిపోతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి పెరాలసిస్ రాబోతుందని చెప్పేసి సూచనప్రాయంగా ఎలా తెలుస్తుందంటేమా, రోజుకు 2 సార్లు కానీ 3 సార్లు కానీ, రోజు ఒక్కసారి కానీ, తరచుగా కానీ, సో చెయ్యి ఉన్నట్టుండి తన స్వాధీనం లేకుండా చచ్చుబడిపోతుంటుంది. ఒక చెయ్యికి డిఫరెన్స్ కనిపిస్తుందమ్మా. సో సర్వసాధారణంగా మనకంతా ఈక్వల్ గా కనిపిస్తుంటుంది. సో ఆ మార్పు కనిపిస్తుందమ్మా, కుడివైపు కానీ ఎడం వైపు కానీ. అదేవిధంగా కాళ్ళు కూడా మార్పు కనిపిస్తుంది. మాటలు కూడా మాట్లాడుతూ స్పష్టత తగ్గిపోయి బంద్ అయిపోతుందమ్మా. నాలుక మందం అయిపోతుంది, మాట్లాడలేడు అనమాట. సో కొంతమందికి తలనొప్పి ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్స్ అనమాట. సో గుర్తెరిగి వెంటనే వైద్యం చేయించుకుంటే పెరాలసిస్ వరకు పోదమ్మా. కానీ కొంతమంది ఏమంటే మరి వయస్సును నిర్లక్ష్యం చేస్తుంటారు. వయస్సులో ఏదైనా ప్రాబ్లం అప్పుడప్పుడు చూపించుకోవాలనే పద్ధతి ఉండదు. బీపీ నిర్లక్ష్యం చేస్తారు, షుగర్ నిర్లక్ష్యం చేస్తుంటారు, రకరకాలైనటువంటి జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఇలాంటివన్నీ తింటూనే ఉంటారు. డాక్టర్ చూపించుకోకుండా ఉంటారు. కొలెస్ట్రాల్ ఇలాంటివన్నీ పెరిగిపోతుంటాయి. సో ఈ యొక్క పరిస్థితుల్లో సడన్ గా వచ్చేస్తుంది ప్రాబ్లం. సడన్ గా కాలు చేయి చచ్చిపోతుంది. సో దీన్ని పక్ష ఆఘాతం అంటారమ్మా. పక్ష ఆఘాతం తెలుగులో పక్షవాతం అంటారు అనమాట. పక్ష ఆఘాతం, పక్షం అంటే హాఫ్ ఆఫ్ ద బాడీ, సగం శరీరము, ఆఘాతం అంటే దెబ్బ తగిలి చైతన్య స్థితిని కోల్పోవడం అని చెప్పి చెప్పవచ్చమ్మా. సో దీన్ని పక్షవాతం లేదా పక్షాఘాతం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. సో దీనికి మంచి ట్రీట్మెంట్ చెప్తాను చూడమ్మా. సో పక్షవాతం వచ్చినప్పటికీ త్వరగా రికవర్ అయ్యేందుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో పక్షవాతం రాకుండా ఉండేందుకు కూడా ఇప్పుడు చెప్పేటువంటి ఔషధం కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలంటే శొంఠి చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోవాలి. శొంఠి అనేక కార్యక్రమాలు కూడా నేను చెప్తుంటానమ్మా. అదేవిధంగా వావిలి ఆకు చూర్ణం, వావిలి కూడా చాలా మందికి తెలిసే ఉంటుందమ్మా. నిర్గుండి అనేటువంటి పేరుతో సంస్కృతంలో పిలుస్తారు. నిర్గుండి చూర్ణం అనేటువంటి పేరుతో కానీ, లేకపోతే వావిలి ఆకు చూర్ణం అనేటువంటి పేరుతో కానీ మనకు మార్కెట్లో దొరుకుతుంది. సో అది తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుందమ్మా. ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి ఫ్రెష్గా ఈ మధ్య కాలంలో తయారు చేసినటువంటి ఇలాంటి చూర్ణాలు అయితే రిజల్ట్స్ బాగుంటాయి. సో ఆ వావిలి ఆకు చూర్ణం ఒక 50 గ్రాములు, మిరియాల చూర్ణం 10 గ్రాములు, శొంఠి చూర్ణం 50 గ్రాములు, వావిలాకు చూర్ణం 50 గ్రాములు, మిరియాల చూర్ణం 10 గ్రాములు. ఈ 3 పదార్థాలు కలిపి ఔషధాన్ని తయారు చేసుకోవడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ పెరాలసిస్ తగ్గించేటువంటి ఔషధము, పెరాలసిస్ నియంత్రించేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. దీన్ని సమస్య కొద్దిగా ఉంటే ఒక 1/2 టీ స్పూన్ వాడుకుంటే సరిపోతుంది. ఉదయం ఒక 1/2 టీ స్పూన్, సాయంత్రం ఒక 1/2 టీ స్పూన్, ఆహారానికి ఒక అరగంట ముందు. సమస్య ఎక్కువగా ఉంటే 1/2 టీ స్పూన్ వరకు కూడా వాడుకోవచ్చమ్మా. సో తేనెతో వాడదైనటువంటి వాళ్ళైతే తేనెతో కలిపేసి తీసుకోవచ్చు. తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని నీళ్ళతో తీసుకోవచ్చు, లేకపోతే పాలలో కలిపి కూడా తీసుకోవచ్చు. ఎలా ఎవరికి ఎప్పుడు ఏ పద్ధతిలో వీలైతే ఆ పద్ధతిలో తీసుకోవచ్చమ్మా. సో ఈ పద్ధతిలో రోజు 2 సార్లు వాడుకోవడం వల్ల నేను చెప్పినటువంటి పరిస్థితి కారణం దేనివల్ల ఈ పెరాలసిస్ వచ్చినప్పటికీ మరి మెదడులో ఈ యొక్క రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు లేకుండా, నరాలకు సంబంధించినటువంటి సమస్యలు రాకుండా ఉండి మెదడుకు సమస్తమైనటువంటి మెదడు కూడా చక్కటి పోషకాంశాలు అంది మెదడులో తయారైనటువంటి దుష్పదార్థాలను చక్కగా వెలికితీయగలిగేటువంటి సమర్థమైనటువంటి ఔషధ గుణాలు నేను చెప్పినటువంటి పదార్థాలు ఉన్నాయి. కాబట్టి ఈ పదార్థాల వల్ల మెదడు ఆరోగ్యకరంగా తయారవుతుంది. కాబట్టి దాని యొక్క ప్రభావం చేత ఈ యొక్క సమస్య కూడా క్రమక్రమంగా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి రెగ్యులర్ గా ఈ యొక్క ఔషధాన్ని మరి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని మనకి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. ఓకే, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించుకోవచ్చు. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక రెమెడీ అయితే మనం తెలుసుకున్నాము. ఎవరైతే ఈ పారలైసిస్ అయిపోయారో వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మధుసూదన్ గారితో ఇంకొన్ని మంచి వీడియోస్ చేసే ప్రయత్నం మేము కూడా చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.